వేస్తా ఇగో కైకిలోలు దొరికితే రేపన్న ఎల్లుండి వేయిస్తాం ఈ ముదురు కలిపి ఎప్పుడు కలుపుతావు? దానికి ఇంకో నెల టైం పడుతుంది. ఇగో ఈ పొలం పనులన్నీ నేను చూసుకోవాలి, ఇంటికాడ షాప్ ఏవో నువ్వు చూసుకోవాలి. ఇక మీ తమ్ముడు మరదలు మంచి కూర్చొని తినాలి అంతే కదా. ఊరికే వాంచోలు ఎందుకే చేసేటప్పుడు చెప్తాడు రాదు. నీకు ఎట్లనే ఉంటుంది, నీ పనులేంది నెత్తిన పెట్టుకొని ఊరేగిగా నడు. అలా పనే పాట తింటారు మంచి కూర్చుంటారు. ఇక ఇకలు పక్క పక్కలు బా ఏం చూస్తాను. సరే అని చెప్పిన హోదా షాప్ తీయాలి. రాజేస్తా అన్నాడు మందు బస్తాలు. అబ్బా నేనేమన్నా ఇక్కడ ఆట ఆడుకుంటాను అట్లా అంటాను. సరే కానీ ఏమైనా కూరగాయలు ఉంటే తెంపుకురాపోయా. ఏ ఇంట్లో మా నేను నిన్ననే తెచ్చినదా. తమ్ముడిని మరదని ఒక్క మాట అననిగాడు. పుల్లెత్తు సారగా ఎత్తానా నీ మరదలు. తమ్మునికి లగ్గం కాకపోతే నువ్వే కదా చేసింది, ఇప్పుడేమైతుందే? అప్పుడు నేను చెయ్యాలా ఇప్పుడు నేను చెయ్యాలా? నీ మరదలు చేస్తే ఏమైతుంది? ఏమో బాగా మాట్లాడతాను దాని దిక్కు. రోజు కొలిపోయినా నీతోని? నాదే కొలిపైతుంది. ఇటు అవ్వనద్దు, ఇటు తమ్ముననద్దు, వాళ్ళిద్దరు ముద్దే నేనే వద్దు నీకు. అరే ఏమైంది వట్టిగానే చిరుపులు ఆడుతున్నావు? అరే వాని కొత్త లగ్గమైందని ఏం పని చెప్తలేనే, 4 రోజులు ఓపిక పట్టు. పడతా బగ్గోపికే పడతా. అందుకనే పొలానికి రానన్నా. నాకు షాప్కు టైం అయిందని పోతా అంటే నన్ను పొలం కాడ తీసుకొస్తుంది. నీ లొల్లితో ఇక్కడనే పొద్దు గడుపుతుంది. అబ్బో అర్ధగంట లేట్ అయినందుకే పొద్దు గడిచిందంటావా? నడు బండిది. మీ అబ్బాయి అన్నాడు, నువ్వు నన్నాడురా. చేసేవాళ్ళకే మాటలు ఇవన్నీ. పోయిగవో ఎప్పుడు షాపులనే ఉండు. వీళ్ళకి అంటే కోపం ఇంట చవుడు. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్నాల వేలు మంగై అతని సన్నిధి కొలువుండా, చెమటలు పెట్టే చెడగొట్టెళ్ళలు టింగ్ 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 టింగ్, ఎండలుగా ఇవి బావుపెట్ట బండలు. ఆహా ఆహా అబ్బా ఇది ఏమి ఎండ, అబ్బబ్బా మీ మొఖాలు మండ. అబ్బా నా పెద్ద కోడలంతా అటకా రాడు కానీ ఈ జన్మములో ఏమో కానీ ఈ లోకం మీద ఏమో తిరుగులే. సాయబొట్టు ఇన్ని 2 ఆలకులో ఇంత అల్లం వేసి పెట్టే పిల్ల అని చెప్పిన. దాని జన్మం అయిన శవం మీద పేరు వారించుకోదు, చెప్పిన పని చేయదు. సప్పటి సాయ తాగి తాగి అంత నోరంత సాయ. ఇంకా మళ్ళీ కోడలు మొన్న పోసక్క సాయ తాగమని వస్తే బిడ్డ మళ్ళీ అడగ బుద్ధి అయింది కానీ మానం అనిపించి నేను హోటల్ పెట్టిందా అంటే ఇజ్జత్ వద్దని కాంత మానానికి. ఏ జుడికింటే ఒక్కొక్క జూడిపో గుమ్మి నిండా ఉంటే గూదబట్టి కూడా సంసారం చేస్తుందట. అన్ని ఉన్నా కానీ నా కోడలు కంటానికి చేయి రాదు, దాని చేయి గుణవన మా అన్నవాడ. అవునేవో పిల్ల పొలం కాడిపోయిందా ఏంటి? లేవరా 10 అవుతుంది. వా బుజ్జి లే వెన్నెలా లేచింత సాయపట్టన్న రాకుండా. ఆ పేపర్ మున కొడుకు పేపర్ ఎత్తలేడు, ఏమి ఎత్తలేడు. అట్టప్పుడు ఆలపొద్దుగా లేచి పేపర్ చూడు ముచ్చటని చెప్పుకోడరు. ఇప్పుడు ఏం చూస్తలేడు. లేవరాగుంటురా అవత్తా పూజ ఎవరికంటాను? ఇంకేళ్ళకే ఇలా శనివారమేనా ఆ వెంకటేశ్వర స్వామికి దీపం ముట్టిస్తానని దండాలుతాను. అవత్తా ఏమన్నంటే నీ కోపం బాగా వస్తుంది. ఎవరన్నా పొద్దుగా లేచి స్నానం చేసి దీపం ముట్టిస్తారు. ఈ పట్టవాటి ఇలా అయినాక దీపాలు ముట్టిస్తారా? 10-12 కావస్తుంది. నువ్వు షాయిలు దాక్కుంటా టిఫిన్లు తినుకుంటా గిప్పుడు దండాలితే దీపం ఎప్పుడు ముట్టిస్తావు? ఏందే రూపా ఈ నడుమ నువ్వు నన్ను ఓర్తనే లేవు. అయినా పూజలు ఎప్పుడు చేస్తేందే దేవుడు కొడతాడా తిడతాడా? ఈ పూజల పురస్కారాన్ని మీకోసమేనా, ఏమైనా నా కోసం చేస్తానా? నన్ను అనే బదులు నువ్వే అల్ల పొద్దుగా లేచి దేవుడికి దీపం పెట్టచ్చు కదనే. అంటానవా? నన్ను అంటలేవేందనే చూస్తానా?
నేను షేర్ గడివేనా నీకు కళ్ళు కనడతలేవా? ఏ నీ చిన్న కోడలు ఉంది కదా దాన్ని లేపచ్చు కదా. దాన్ని మాలేపిండే కన్నంటుకున్నట్టున్నది మళ్ళీ ఒరిగిండ్రు. ఒరుగుతారు ఎందుకు ఒరగరు? కన్ను అంటుకుంటే అన్ని అంటుకుంటాయి. పండబెట్టు మంచాలు కించెత్తు. అవురా సీను వారు సీనయ్యా లేవరాదురా అది తిడుతుంది. నువ్వు గంత మెల్ల పిలిచిన కళ్ళు లేస్తారా? ఓ మాట గట్టిగా పిలిస్తే ఏమైతుంది? ఇంకెంత గట్టిగా విలువన్నే. అవురా సీను లేవరాదురా అది గట్లనా? సీను లేవరాదురా అంటే ఏమైతుంది? మాలెత్తడికి ఆడు చేసే పని అదే చేసేవాళ్ళు ఉంటే ఎంత చేయించుకుంటామని తెలియదా మాకు? ఇంకేంటి బయట నీ పెద్ద కొడుకు షాప్కు. నువ్వు 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 నన్ను కూర్చుని పెట్టి అన్ని చెప్తాను అన్నట్టు మాట్లాడబడితే మరి ఎవరు చేస్తారు ఇదంతా? నువ్వు చెప్తానా? నీ చిన్న కొడుకు చేస్తాను. నీ చిన్న కొడుకు చెప్తాడా? వెన్నెలా లేచిగా ముఖం కడుక్కుందు రాయే. ఇక లేచిగా వాళ్ళకి కొడుతుంది ఇక వెన్నెల మొఖాలు దిద్దుకుంటా లేవు జల్ది. నేను ఎందుకు చేయాలి? ఏం చేయాలనేమో గట్లనే పెడుతుంది. మీ లగ్గమైన కొత్తలో మిమ్మల్ని గిట్టే లేపింది ఎగిరి వారంగా పాపం వాళ్ళని అట్టన్నాయంగా ఆడిపోసుకోబడుతుంది. ఏంది వాళ్ళకు లగ్గం అయి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా కొత్త నేనా ఏమన్నా మాట్లాడితే అర్థం ఉండాలత్త. అయితే మన తీరాలే చిన్న కూరగాయల లెక్కలు వాళ్ళకు నీకు తీరలేదా? 2 ఏళ్ళు ఇంకేళ్ళు ఉంచుతావు అట్లా? మరి ఏంటి 2 ఏంటే అటు చూసి వరకు పొద్దు గడుపుతుంది. 2 ఏళ్ళు దండియా? మరి గడతానే లేపు. మరి ఎందుకు లేపుతలేవు? ఎందుకు మాట్లాడతావు అట్లా? వారు సీరు లేవరాదురా. ఒక్కటే తిరిగితాంగో సీన్ లేవరాదురా. ఎందలే గంతే లేచి అన్నం ఇట్లా ఇక లేచి ఉరికేస్తారు. కోడలు చూడరా. ఓ ఇది ఆగుతున్నలేదా అడవి. ఇది లగ్గమైన కొత్తలా 3 ఏళ్ళ దాకా లేవలే. ఇప్పుడు మంది అన్నంగా మానం వచ్చి వాళ్ళ పొద్దుగా లేచి వాళ్ళ కూతలు చేసి బట్ట విండుకొని మందిలో కలుపుతాను. ఇది ఆడదాన్ని అవి చెప్తాను. వారు సీనువా లేవరాదుంటున్నాయిగా. ఏందమ్మా పిలిచినావు? వాళ్ళ పొద్దుగా లేత్తేది బిడ్డ. మీ అదినే ఇంకా లేత్తలేరు అని చిర్రు బుర్రలు ఆడుతుంది. చెప్పర లేవకపోతే తప్పుల పడతారు. అమ్మా అది ఏంటి గురుగుతాను. వెన్నెలకు అరిసెలు తిన బుద్ధి అవుతుంది. హర్షలా ఇప్పుడు మీ అది నుండి హర్షలు చేయమంటే ఇల్లెక్కి దొరుకుతుంది. అరిసెలా ఇంకేమన్నా దుబ్బుతుంది కరియాలి. బాబా మీరు కాకున్నారా పెళ్ళమ్మడు? పెళ్ళి అయి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా కూడా మేము మనుషులం కాదా? మేము సంసారం చేస్తలేమా? అమ్మ చూడేవాది నేను పెళ్ళాన్ని ఎట్లా తిడుతుందో. తిట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా పెళ్ళాన్ని? ఆని ముంగట్లని పెళ్ళాన్ని తిడతారు బాధపడాలి. మరి బాధపడ్డాడు పెళ్ళాలు వేసి పని చేయమని చెప్పాలి. విన్నావా? నా మొగడు పోలే పనికి, షాపు పోయి కూర్చున్నాడు. నేను పోయి రాలే ఇప్పుడు పొలం కాడికి. మరి అది ఎందుకు కూర్చోవాలి? ఇక వాళ్ళు చిన్నోళ్ళ కళ్ళకి ఏం తెలిసే? చిన్నోడే కదా సపరేట్గా ఉండాలి. అదే తిడుతుందని నా పెళ్ళాన్ని తిడతా నా బాధ అనిపిస్తుందని అంటాడు. ఇగో వదినే నువ్వేమన్నా మాట్లాడు కానీ నా పెళ్ళాలు ఒక్క మాట కూడా నాకు చెప్తున్నా. నాకు మత్తు బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తే పెళ్ళాలి పని చెప్పు. లే ఎందుకు కూర్చున్నావు? నువ్వు కూర్చున్నావు పెళ్ళ కూడా కూర్చోవాలి ఆడా. దుర్గమ్మ కొడుకు లెక్క కూడా పోరగంట చూసి అమ్మ ఎట్లా మాట్లాడుతున్నావు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. వదిలే పెద్దది కదా అని నువ్వు కుంటున్నా ఎరికేనా అమ్మ? పెద్ద అయితే ఏం చేస్తాను? నువ్వేం చేస్తావు? మరి అంతా దేశం ఉంటావో. అట్లా కాదు వదినే, మీ లగ్గమైన కొత్తలా సపరేట్ అవ్వండి. ఏం పని చేయకుండా గానీ మా పని మెల్ల పిల్ల లేవని మెల్లగా లేపింది. అన్ని పనులు చేసింది నువ్వు లేవకుండా గానీ. ఇప్పుడు నా పెళ్ళానే పడుతుంది. నువ్వు తనకురా తప్పుడే పడతావు. మరిది కట్టాడు. అబ్బో మొత్తం నేర్పిన కూర్చున్నావు. అక్కడ నలుగుట్ల ఎట్లా చూస్తాను. మాట కూడా అంటలేదు. ఇగో వదినే నువ్వేమన్నా మాట్లాడగా నా పెళ్ళని ఒక్క మాట నాకు చెప్తున్నా నేను. ఇంకేంది పెళ్ళాన్ని ఇంకేసుకోవాలి. పెళ్ళమే మాట్లాడతా నేర్పింది కూర్చుంది. పెళ్ళం కూడా ఇటు అవ్వాలి. పెళ్ళం నేను నా కూడా కష్టం చేయాలి కదా. నీ లెక్క కట్ట హుషారు మంచిగా ఉండు. ఎందుకే రూపా అట్కారేసి ఎత్తవు నెత్తి మీద నోరు పెట్టుకొని? నేను నెత్తి మీద నోరు పెట్టుకొని వడుతున్నా. ఎందుకు అత్త మరి నాకు ఇట్లా మాట్లాడతలేవు? దాని పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడతాను గట్లా. రా నువ్వు కూడా తొడ మీద కూర్చో. నిన్నెవడద్దు అన్నాడే. ఇక కూర్చుంటే ఇక వెలుగుతుంది ఇల్లు. మళ్ళా అనకు. ఏడువకి వెన్నెలా ఏడువకు.
ఇగో అమ్మ నా పెళ్ళ నీవుడు ఎట్లా ఎడుతుందో మస్తు బాధపడుతున్నది గట్లనే మాట్లాడు చెప్పు. అబ్బో గౌరాలు కానీ దీన్నేవాడు దాన్నే బాగానే ఏడిపోతాను దీనికి దానికి వస్తాను ఏడుపు నీకు వస్తాను ఇక నాకు అత్తలేదు ఏడుపు. హ? ఇగో దాని మాటే కంటారా, నువ్వేం బాధపడకు. బల్లర అంటది, మళ్ళీ అన్ని తీర చేసి పెడుతుంది. ఇగో దానితో బుదరకిచ్చి అరిసెలు కర్రీలు చేపిస్తా, నువ్వేం బాధపడకు. లేచి సీనాయకు నువ్వు షిరోజీలు అసలు సాయం వేసుకొని తాగుకోండి. సరేనమ్మా. సరే అత్తమ్మ. గోళీలు చల్లకుండా గోళీలు అన్నీ అయిపోయినాయి, కాళ్ళు అట్టుగానే తిమ్మిర్లు ఎక్కుతాయి. అబ్బో దేవుడు. అవును రూపా, ఇప్పుడు ఇక్కడ ఏం పని ఉందని మమ్మల్ని పట్టుకొని వచ్చిన? చేస్తే పుట్టెడు పని ఉంది, పొలంలో దిగి ముదురుగలుగురి. ఏంది ముదురుగాల్సుడా? అమ్మా నా పెళ్ళానికి ముదురు కలవరాదే. మరి ఏమొచ్చు నీ పెళ్ళానికి? ఏందే రూపా, పిరాతకంతా మాట్లాడినా వాళ్ళని పని రాని వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పని వస్తుందా? చేస్తేనే కదా పని వచ్చేది. పోయి నడుగురు దిగుపరి. ఓ వదినే నా పెళ్ళానికి ఏం పని రాదు, ఏమైనా పని ఉంటే నాకు చెప్పు, నా పెళ్ళమందుకు నేను చేస్తా. ఓ పిల్లగా ఇక ముదురు ఎవరైనా మొగోళ్ళు కలుతారా? పెళ్ళానేమో బాగా ఎందుకు తీసుకొస్తాను? అరే సీను, అది నే కోపానికి వస్తుంది. నీ పెళ్ళాన్ని పని చేయనీరా, మన పొలమేనా నేర్చుకుంటే పిల్లకన్నా కైకిలు వేయినా కానీ అది అవుతుంది. రాయ పిల్ల పోదాం. సరేనా అమ్మా, వెన్నెల నువ్వేం బాధపడకే, నిన్ను ఒడ్డు మీద కూర్చుంటా, నువ్వు మెల్లమెల్లగా సరేనా? అయిపోయినాయి ముచ్చట్లు, నడువుర్రి ఇక. నాకంతా అది మరిచినట్టు అయిందే. మీ మా ఉన్నప్పుడు వచ్చిందంటే పొలం దిక్కేందుకు వచ్చిన నేను? అవునా, మన పని మనం చేయకుంటే మందా చేస్తారా? చెయ్యరు ఏదో ఒకటి. చూడు ఈ ఆడదాన్ని ఆటలాడుతాంది, బొమ్మ లెక్క చూస్తుంది. చేస్తే కాదు ఆడదానా? దాన్ని ఏమంటావే ఊకే? దాన్ని ఏమనద్దు, దాన్ని అనద్దు, నిన్ననద్దు, నీ కొడుకుని అనద్దు కదా. ఓ పిల్లగా చూసినావు కదా నీ పెళ్ళాన్ని, నా పెళ్ళాన్ని బాగానే ఎన్కేసుకొచ్చినావుగా. ఏదావా బొమ్మ లెక్క నిలబడి చూస్తాను దాంట్లో. చెయ్యమని చెప్పిగా, లేడు నువ్వు వచ్చి చెయ్యి, నేను ఎందుకు చేస్తా? చెప్పిగా చెప్పు. ఊకెందుకు గుంపిస్తానవే? మా ఎత్తత్తి ఇదే పని. ఏం చెయ్యద్దు, నీ కొడుకు చేయొద్దు, నీ కోడలు చేయొద్దు, నువ్వు చేయొద్దు. నేనే చెయ్యాలి, నేనే చావాలి. చూసినావా పెళ్ళాన్ని అనేసరికి ఎంత రేపు చేయాల్సింది నీ కొడుకు. అదేనా పని? నేను ఎందుకు చేస్తాను? నేను కూడా చెయ్యా, నేను కూడా విక్తా. చేసుకో, నువ్వు ఒక్కదాన్ని చేసుకో, నేను చెయ్యా. అది ఎలా కాకుండా రేపన్న చేస్తుంది, చెయ్యరాదే ఏమో. నేను చెయ్యాలంటే చెయ్యరాదు. ఏం చేయాలి? ఎంతకని చేయాలి? ఎందుకు చేయాలి? నోరు ఉంది కదా అని అనుడేనా నన్ను ఇష్టం వచ్చినట్టు? నేను పోతానా ఉండు. మాదెత్తగా నచ్చినావు కదా, నీ పని నయం ఉంది. అత్తనో పోతాను, మళ్ళా లొల్లి అంటాను. నీ మరదా చిన్నది, నా తమ్ముడు చిన్నోడు అని బాగానే కేసుకొచ్చినావు కదా. పొలం కాడ తీసుకుపోతా, పని లేదు పాట లేదు, బొమ్మ లెక్క నిలబడి చూస్తాంది. మొగని బాగానే రేస వచ్చింది, నీ తమ్ముడికి గుంజుకొని పోతాండు దాన్ని. తమ్ముడు చిన్నోడు అంటివి, తమ్ముడు చిన్నోడు అయితే పాలు చిన్నది అవుతుందా? ఏందా మా లొల్లి?
తమ్మునికి నువ్వన్నా చెప్పొచ్చు కదా. ఎవరికి చెప్తే ఎవరు వింటారా? ఓ సీను, సీనయ్యా ఇక రారయ్యా. అబ్బో బాగానే బురికితు రారయ్యా అని అచ్చిండు చూడు. ఏందే అమ్మ ఊక వెళ్తూనే ఉంటావు? ఏందంటన్నావు? ఆ రూమ్లో ఏం పాడైందిరా? ఎప్పుడు పొదుగు పెట్టిన కోళ్ళ లెక్క అర్రలకెళ్ళి వెళ్ళరు. ఓ పండుగ తెలియదు, పబ్బని తెలియదు, ఏమైనా ఇంటికెళ్ళి వెళ్ళరేవురా? గుట్లు గుట్లు పెడతారు ఇంట్లో గుట్లు. ఓ వదినే ఎప్పుడు మమ్మల్ని ఆడిపోసుకుంటావు, మమ్మల్ని అంటావా ఏంది? మీరు పని చేసుకోవాలి, ఊక మమ్మల్ని చేయలేరు అంటారు ఎందుకు అట్లా? ఎందుకు చేయాలి మేము? ఎందుకు చేయాలి? మీ అన్న పోయిపోయి ఎత్తలేరా? మీరు ఎందుకు అర్రాలు వచ్చిర్రు మరి? పెళ్ళమ్మ కూడా ఇద్దరు కలిసి. ఇక నీకు దొరికిందా సందు? ఎప్పుడు సందు దొరుకుతాయి? ఎవరైనా ఎత్తి మీద ఎత్తి కూర్చుంటే నేను చూస్తున్నావు. అరే నీకేమైతే నీకు ఎప్పుడు చూడు అలాగే సంపాదించుకుంటా మాట్లాడతావు చూస్తావా? అట్లా కాదే అబ్బా, ఊకే మమ్మల్ని కంట్లో పెట్టుకుంటుంది. ఇలా లగ్గమైనప్పుడు కట్టినాను అప్పుడు నేను చిన్న పోరన్ని, అయినా కానీ మా వాళ్ళు తీయని సపరేట్ ఊకున్నా. నీకేమైనా చెప్పినా? మేము పని చెప్పినా? నీ అన్న చెప్పినా? నీ అన్న చెప్పిందా? ఎవరు చెప్పిర్రు? అబ్బా ఇలా తోడు మాకు కష్టం కాదే, ఏరు వయసు అప్పుడే పోరి మేము ఉంటాం పోరి. మా మేము బతకమా? మాది మేము చేసుకోమా? మొత్తం మా మీదనే ఉంది. నా పెళ్ళ మీద అయితే గింత ఒడతలేదు గింత. అది బతకట్ట ఉన్నారా? ఎక్కువ ఏమింటారా? మీరు కాని ఉన్నారా? మరి నువ్వు ఒక్కరికి ఎందుకు చెప్తాను? మరి ఏదో నా కొడుకు పెద్ద కొడుకు, నా పెద్ద కొడలు గేది లేదు, చిన్న కొడుకు చిన్న కొడలు వీళ్ళకేనా నువ్వు చేసేది? అదే ఇంత మరి ఏమైనా పని అయిపోయి పొద్దుగాల పెళ్ళాలని రొయ్యలే గుంజుకొని వచ్చిండు. ఇక వదిలే నువ్వేం మాట్లాడుతావు తెలియదు. ఎక్కడే అక్కడ అన్ని మంచూరి మాది మాకు. ఓ పోరా, ఏం మాట్లాడుతున్నావురా? ఏరు పోసేదేంది, నారు పోసేదేంది? తొలిసోడు తెరవే కొట్టతో నీ పోరని వారెత్తే మీ ఇద్దరికి ఏరు వచ్చిందని ఇప్పుడు ఎటు పోవాలరా? లగ్గమైనాక 5 ఏళ్ళ దాకా 3 ఏళ్ళ దాకా ఉన్నారు వీళ్ళు. మీరు ఉండరా? ఏరు అన్నట్టు తెలిస్తే ఒక మాట మాట్లాడదు. దండగా లేడా పెద్దోడు? నీకేం పడచ్చు, ఏం పడచ్చు? అది పట్టణంలో చదువుకున్న పిల్లనే, దానికి ఏం పడత్తది? పని రాదు పాట రాదు, మాటలైతే బాగచ్చు. ఆగరాలు నువ్వు సందు దొరికితే ఎక్కబడుతుంది మనుషుల మీద. చోకల గిక్కలు ఒకల కెరకాలి. మస్తు మాట్లాడినావు. సప్పుడే బొమ్మలకు అమ్మ నువ్వే చెప్పే తమ్మునికి. వరిసీను ఇంటన్నావు కదా, చూస్తున్నావు కదరా. ఇక నన్ను నీ పెందానికి పని చెప్పరాదురా? ఏమైనా దీన్ని పట్టుకొని చూస్తున్నావు, దీని కొంగు పట్టుకొని తిరుగుతున్నావు. ఇంకా బట్టలు వింటుడు, అలుకుజల్లుడు, ఇంట్లో పని ఏదన్నా పని నేర్చుకొని రాదురా, చెప్పరాదురా? ఇంకా జర మంచిదే పట్టుకే కానీ ఇంకో ఆడిదైతే తెల్లారి గజగమ్మ వేసి ఏరు పోయించుకును. అట్లా కాదే అవ్వ, అది పట్నంలో చదువుకున్నానేమో. అయ్యో మరి నా ఆరాలు నా చెల్లె నాకు తెలియదు. మెల్లమెల్ల పనులు నేర్పుతాను. అది నేను ఒక్క పని నేర్పుతుందా? మాటలు అంటుంది కానీ వాళ్ళ కాళ్ళు అనుకుంటారు బాడుక, వాళ్ళ ఆరాన్లు. నువ్వెందుకు పోతున్నావు మగబాయి కానివి? పుష్కర్ ఏదన్న మాట అంటే ఇజ్జత్ పోతుంది. సరే అత్తమ్మ, ఇప్పటి నుంచి పని చేస్తా. పో గా తుడిసికింతగా సాయాన్ని పెట్టుకో. అసలు ఆడు కోపకొండోడు అదేమన్నా అన్న అంటాడు. అవురా సీన్రా, వాళ్ళ కాళ్ళు అనుకుంటారు కూడుంటారు. నువ్వు ఊరుకు ఎందుకు పోతావురా? పెన్న మీరు ఈగ నారని జవు పా. పని మొక్కలు అప్పుడప్పుడు పొలం మొక్కలు పోతే ఏందిరా?